మెడికల్ సింబల్ను గమనించారా? అదే ఒక కర్ర చుట్టూ రెండు పాములు, పైన పక్షి రెక్కలు ఉంటాయి. గుర్తొచ్చింది కదా? ఎస్, అదే. ఇంతకీ మెడికల్ సింబల్లో ప్రాణాలు కాపాడటం గురించి ఉండాలి కానీ పాములు ఎందుకున్నట్టు? పాములు ఏం సూచిస్తున్నాయి? పాములకు వైద్యానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ సింబల్ ఎవరు కనిపెట్టారు? లాయర్లకు ఒక సింబల్, పోలీసులకు ఓ సింబల్ ఉంటాయి. అలాగే వైద్య రంగానికి కూడా ఓ సింబల్ ఉంది. అది ఎలా ఉంటుందంటే ఒక కర్రని రెండు పాములు చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు దానిపైన పక్షి రెక్కలు కనిపిస్తాయి. వైద్య రంగానికి ఏమాత్రం సంబంధం లేని అంశం ఎందుకు సింబల్గా మారింది అనే ప్రశ్నకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. ఈ చిహ్నాన్ని క్యాడ్యూసియస్ అని అంటారు. ఒలింపియన్ దేవుడు హిర్మెస్ వద్ద ఒక కర్ర ఉండేది. గ్రీకు పురాణాల ప్రకారం దేవతలకు మనుషులకు మధ్య హిర్మెస్ దూతగా ఉండేవారట. దేవదూత కావటం వల్ల అతడికి రెక్కలు ఉండేవి. ఒకప్పుడు రోగులు వైద్యుడిని కలిసేందుకు కాలినడకన ఎంతో దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. కానీ రెక్కలు కలిగిన హిర్మెస్ అనే దేవదూత వారి బాగోగులు చూసుకునేవాడు. అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం కూడా చేసేవాడు. అందుకే వైద్య చిహ్నంలో అతడి రెక్కలు, కర్రను చేర్చారని అంటుంటారు. ఇక పాముల విషయానికి వస్తే అపోలో అనే దేవుడు అప్పట్లో జనాలకు వైద్యం అందించేవాడు. అలాగే దేవదూత హిర్మెస్ చేపట్టిన కార్యక్రమాలకు సాయం చేస్తుండేవాడు. ఎలా అంటే ఒకవేళ వైద్యం అందించేందుకు సిబ్బంది లేకపోతే తన దగ్గర ఉన్న వారిని పంపించేవాడు. అలాగే జూస్ అనే రాజు కూడా హెర్మెస్కు సహాయం చేసేవారు. అందుకు వీరిద్దరిని తెల్లటి రిబ్బన్లుగా సూచించి ఆ కర్ర చుట్టూ జోడించారు. అలా ఆ కర్ర చుట్టూ రెండు రిబ్బన్లు పెనవేసుకున్నట్లుగా ఉంటాయి. కాలక్రమేణా వాటిని పాముల మాదిరిగా మార్చేశారు. ఎందుకంటే గ్రీకులో పాములను పవిత్రంగా చూస్తారు. దీంతో రిబ్బన్ల స్థానంలో పాములు ఉంచారు. దాని అర్థం ఏంటంటే పాములు గొడవ పడుతుంటే హిర్మెస్ కర్ర వాటిని ఆపుతుంది అని. వైద్య చిహ్నాల్లో ఇది మాత్రమే కాదు, మరొకటి కూడా ఉంది. అందులో రెండు పాములు ఉండవు, జస్ట్ ఒక్క పాము మాత్రమే ఉంటుంది. దీన్ని అస్క్లెపియస్ అని అంటారు. అపోలో దేవుడు మానవ జాతికి చెందిన యువరాణి కరోనిస్లకు కలిగిన కుమారుడే అస్క్లెపియస్. ఆయన మరణించిన వారిని సైతం బ్రతికించేవాడట. అందుకే జ్యూస్ దేవుడు పిడుగుపాటుతో చంపేశాడు అంటారు. ప్రజలకు ఎంతో సేవ చేసినా కూడా అతను మరణించటంతో వైద్య చిహ్నంలో దీన్ని కూడా జోడించినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత వాడకంలో ఈ రెండు చిహ్నాలు ఉన్నాయి. మెడికల్ సింబల్ను గమనించారా? అదే ఒక కర్ర చుట్టూ రెండు పాములు, పైన పక్షి రెక్కలు ఉంటాయి. గుర్తొచ్చింది కదా? ఎస్, అదే. ఇంతకీ మెడికల్ సింబల్లో ప్రాణాలు కాపాడటం గురించి ఉండాలి కానీ పాములు ఎందుకున్నట్టు? పాములు ఏం సూచిస్తున్నాయి? పాములకు వైద్యానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ సింబల్ ఎవరు కనిపెట్టారు? లాయర్లకు ఒక సింబల్, పోలీసులకు ఓ సింబల్ ఉంటాయి. అలాగే వైద్య రంగానికి కూడా ఓ సింబల్ ఉంది. అది ఎలా ఉంటుందంటే ఒక కర్రని రెండు పాములు చుట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు దానిపైన పక్షి రెక్కలు కనిపిస్తాయి. వైద్య రంగానికి ఏమాత్రం సంబంధం లేని అంశం ఎందుకు సింబల్గా మారింది అనే ప్రశ్నకు ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. ఈ చిహ్నాన్ని క్యాడ్యూసియస్ అని అంటారు. ఒలింపియన్ దేవుడు హిర్మెస్ వద్ద ఒక కర్ర ఉండేది. గ్రీకు పురాణాల ప్రకారం దేవతలకు మనుషులకు మధ్య హిర్మెస్ దూతగా ఉండేవారట. దేవదూత కావటం వల్ల అతడికి రెక్కలు ఉండేవి. ఒకప్పుడు రోగులు వైద్యుడిని కలిసేందుకు కాలినడకన ఎంతో దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. కానీ రెక్కలు కలిగిన హిర్మెస్ అనే దేవదూత వారి బాగోగులు చూసుకునేవాడు. అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం కూడా చేసేవాడు. అందుకే వైద్య చిహ్నంలో అతడి రెక్కలు, కర్రను చేర్చారని అంటుంటారు. ఇక పాముల విషయానికి వస్తే అపోలో అనే దేవుడు అప్పట్లో జనాలకు వైద్యం అందించేవాడు. అలాగే దేవదూత హిర్మెస్ చేపట్టిన కార్యక్రమాలకు సాయం చేస్తుండేవాడు. ఎలా అంటే ఒకవేళ వైద్యం అందించేందుకు సిబ్బంది లేకపోతే తన దగ్గర ఉన్న వారిని పంపించేవాడు. అలాగే జూస్ అనే రాజు కూడా హెర్మెస్కు సహాయం చేసేవారు. అందుకు వీరిద్దరిని తెల్లటి రిబ్బన్లుగా సూచించి ఆ కర్ర చుట్టూ జోడించారు. అలా ఆ కర్ర చుట్టూ రెండు రిబ్బన్లు పెనవేసుకున్నట్లుగా ఉంటాయి. కాలక్రమేణా వాటిని పాముల మాదిరిగా మార్చేశారు. ఎందుకంటే గ్రీకులో పాములను పవిత్రంగా చూస్తారు. దీంతో రిబ్బన్ల స్థానంలో పాములు ఉంచారు. దాని అర్థం ఏంటంటే పాములు గొడవ పడుతుంటే హిర్మెస్ కర్ర వాటిని ఆపుతుంది అని.
వైద్య చిహ్నాల్లో ఇది మాత్రమే కాదు, మరొకటి కూడా ఉంది. అందులో 2 పాములు ఉండవు, జస్ట్ ఒక్క పాము మాత్రమే ఉంటుంది. దీన్ని అస్క్లేపియస్ అని అంటారు. అపోలో దేవుడు మానవ జాతికి చెందిన యువరాణి కరోనిస్లకు కలిగిన కుమారుడే అస్క్లేపియస్. ఆయన మరణించిన వారిని సైతం బ్రతికించేవాడట. అందుకే జ్యూస్ దేవుడు పిడుగుపాటుతో చంపేశాడు అంటారు. ప్రజలకు ఎంతో సేవ చేసినా కూడా అతను మరణించటంతో వైద్య చిహ్నంలో దీన్ని కూడా జోడించినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత వాడకంలో ఈ 2 చిహ్నాలు ఉన్నాయి.